రోజు మధ్యాహ్నం లంచ్లో కన్నీ సొద్ద సంగటి పల్లీలు టమాటా చట్నీ చేశానండి. రోట్లో చేశాను. చాలా టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. సొద్ద సంగట్లేకైనా రాగి సంగట్లేకైనా రైస్లేకైనా కానీ చాలా రుచి చాలా బాగుంటుంది. కొంచెం పచ్చి ఉల్లిగడ్డ కూడా వేసి ఈ విధంగా మంచిగా నూరుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి దాంట్లో తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. రాగి సంగటి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. కొంచెం చలికాలం కాబట్టి ఎప్పుడైనా 2 డేస్కి ఒకసారి అట్లా చేస్తాను నేను. సొద్ద సంగటి ఒక రోజు, జొన్న సంగటి ఒక రోజు, రాగి సంగటి ఒక రోజు ఆ విధంగా చేస్తూ ఉంటాను. నెయ్యి వేసుకొని తింటే చాలా రుచి ఉంటుంది. పచ్చడి కోసమని నేను పావు కిలో టమాటాలు తీసుకున్నాను. కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, మొత్తం అన్ని శుభ్రంగా టమాటాలు కడిగేసి కట్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం బాగా ఏగిన తర్వాతనే కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, 4 వెల్లుల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు అనేటివి కొంచెం కారం తక్కువ ఉండయని 4 ఎండుమిరపకాయలు కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఇందులో కొంచెం కారం ఉంటేనే చట్నీ అనేది రుచి బాగుంటుంది కాబట్టి కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి 2 కలిపి చట్నీతో చేస్తున్నాను నేను. హాఫ్ కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, అవి కట్ చేసుకున్న తర్వాత అవి వేసిన తర్వాత ఉసిరికాయ సైజ్ అంట చింతపండు కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, కొంచెం కాడలుగా ఉండేటి వేస్తే చట్నీ అనేది చాలా రుచి ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసి సిమ్లో పెట్టుకొని మెత్తగా ఇవి టమాటాలు మొత్తం మెత్తగా మగ్గిపోవాలి. మగ్గిపోయి చల్లగా అయిపోయిన తర్వాత రోలు శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ రోట్లోకి మనం ఏవైతే దినుసులన్నీ ఎంచుకున్నాం కదా, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మొత్తం అన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి బాగా రోకలు బండితో మంచిగా నూరుకున్న తర్వాత ఈ టమాటాలు ఇవన్నీ వేసి మంచిగా నూరుకోవాలి. సొద్ద సంగట్లేకైతే చాలా రుచి ఉందండి. మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాను. మనం ముందుగా వేయించుకున్న టమాటాలు, కొత్తిమీర కూడా వేసేసి శుభ్రంగా మెత్తగా నూరుకొని పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి పచ్చిది వేసేసి, ఈ పచ్చడి మనం పోపు కూడా పెట్టనవసరం లేదండి. పచ్చడి పోపు పెడితే అన్నంలోకైతే బాగుంటుంది. మామూలు సంగట్లేకి మనం నెయ్యి వేసుకొని తింటాం కాబట్టి పోపు కూడా పెట్టనవసరం లేదు. పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా ఒకటి వేసి కచ్చాపచ్చగా దంచేసి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సొద్ద సంగటి కోసం అని రేషన్ బియ్యము ఎప్పుడు మనం అమ్ముకుంటాం కదండి, ఈ విధంగా సంగటి చేసుకొని తినండి, చాలా రుచి ఉంటుంది. శుభ్రంగా ఒక గ్లాసున్నర బియ్యం శుభ్రంగా కడిగి 1 గంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని 5-6 గ్లాసులు వాటర్ పడుతుంది. మెత్తగా అన్నం ఉడికిన తర్వాతనే సొద్దలు మిక్సీకి వేసుకొని ఒక పెద్ద కప్పుతో 1 కప్పు పిండేసి బాగా పప్పు కర్రతో తిప్పుకొని ఈ విధంగా ముద్దలు చేసుకొని పప్పులేకైనా, చికెన్ లేకైనా, చట్నీ లేకైనా, దేంట్లేకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా, చాలా పిల్లలకి ఇవన్నీ అలవాటు చేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.